నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. చుమ్మకు చుమ్మా సైంతవుళ్ళ వీడడ్డు పడ్డాడే. నెక్స్ట్ టైం బెటర్ లక్. జై జై కృష్ణ కృష్ణ మురారి, జై జై కృష్ణ కృష్ణ మురారి. అదేంటి మళ్ళీ చూస్తే జనం ఈ మధ్యలో పారిపోతున్నారు. అది మామూలే కదండి, మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయం ఎందుకు? ఇంటర్నేషనల్ ఫోటోగా పని నా చేత ఫోటో తీయించుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం, పీలికి మీసాలు, గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా? మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది, భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి, ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు. బాబు మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లా ఉన్నారు. నా చేత ఇల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దానివాళ్ళు పట్టుకోగలిగితే డబ్బులు ఇవ్వండి. 2 కాపీలకు కాపీ ఫ్రీ. కాఫీలే టీలేత. గోవిందు గోవిందు, మన ఇద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే? ఏంటి నీకు దిగాలనుందా? అయితే దిగేద్దాం. కాకులేమిలా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే ఓకే. అదేం పోదు, చెయ్యి వెయ్యి, బుద్ధం మీద చెయ్యి వెయ్యి. తొందరగా వెయ్యి, కొందరు పోతాయి. చెప్పదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి పోజు చూపించు. ఓకే సార్. అమ్మక్కడ మాట. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చేయి ఇలా వెయ్యాలి. చెప్పు చేస్తాం. కలబా ఇదేంటి? డోంట్ డిస్టర్బ్ మీ. ఫోకస్ చూస్తున్నాను. అది ఏమయ్యా, ఏమిటా చూపు? కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా చూస్తున్నాదో అలా చూడు. క్లిక్. సక్సెస్. ఫస్ట్ సక్సెస్. ముకుందా, గోవిందా. భద్రం గారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు. నన్ను నీలో ఐక్యం చేయదు. దూకేస్తున్నా, పండుగేస్తున్నా. వద్దు. కృష్ణ, నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను. కృష్ణ లేజం. భద్రం గారు, ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు. 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో. జై జై కృష్ణ, జై జై కృష్ణ కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ. ఇది ఇంకో 10 అండి. జై జై కృష్ణ, ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ మీ ఇష్టం అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ కృష్ణ మురారి, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ. దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో, దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మా. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి.
అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూకు నగలు 50 లక్షల రూపాయలు మనకి. ఎలాగైనా సరే నగలు సంపాదించాలి, మీ నాన్నని జైల్లోకి నెట్టాలి, గోవిందులు బయటకు తీసుకురావాలి. చెమ్మకు చెమ్మ. ఏదో ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది. ఎవడా దరిద్రుడు? మా నాన్నండి. ఓహో. ఆ! అయ్యో! ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యయ్యో! అబ్బో! ఈ కింద అమ్మా అబ్బా. ఏదో ముందు ఎదురైనప్పుడు అనుకున్నాను ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న అలా వెళ్ళి ఇలా వచ్చేసారు? ఇంజిన్ కి పెట్లకి మధ్యన ఎవడో దీపావళి బాంబు పెట్టాడట. ఇంజిన్ వెళ్ళిపోయింది, పెట్లు ఉండిపోయినాయి, నేను ఉండిపోయాను. ఏట్లు అడ్డుల దుకాణం ఏడిసేటి? మీకోసమే నాన్న, ఆకలితో వస్తారని చేశాను, తినండి. ఏటి నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతుందని ముందే తెలిసిపోయింది ఏంటి? ఈ మధ్య పిల్లలకి అసలు సెన్స్ కంటే 6th సెన్స్ ఎక్కువైపోయింది. ఇదిగో అమ్మాయి, ఆడి విషయం మాత్రం తీసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నీకు 5 సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత. లడ్లీ నువ్వు తినేసావు నాన్న. ఏంటి అన్ని నేను తినేసానా? ఆ ఏంటి పంటికి నాలుగుకి తెలియకుండా వెళ్ళిపోయినాయి? రెండు బడి చూడమ్మాయి, చిన్న వయసులో చింతాకు కూడా చింతామణిలా కనబడుతుంది. అలా నిలబడకూడదు, పెద్దోళ్ళ మీద ఆధారపడాలి. అందుక లడ్డులే నువ్వు తినేసావు నాన్న. 25 లడ్డూలు తినేసానంటారు, ఒక లడ్డు తినట్లేదు. నేనే తినేసినా? అవును. ఆడిది ఇష్టే తగిలేసి. ఆడిది మామూలు సూపు కాదు, చేతబడి సూపు. బాద్మాస్ గడు ఈసారి ప్లాట్ లో గడిగెడితే మనకే. ఏ ఆడి ప్లాట్ గడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చాను. తలుపు వెనకాల డోర్ బాంబు పెట్టాను, ముట్టుకుంటే ప్యాట్. బాంబే. అయ్య బాబోయ్, బాంబట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృత. అయ్యింది మీ బాబు పని. జమ్మకు జమ్మ. ఇదే మన ఇల్లు. చంద్రమా, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఇదిగో సంచి తీసుకో. డాక్టర్ గారు, ఇంట్లో ఎవరు లేరండి? ఉన్నారు, కానీ ఇంట్లో ఉండరు. అదేంటండి? అది ఎవరూ లేని అనాథవు నువ్వు, ఉన్న అనాథం నేను. అందుకే ఇద్దరం కలిసాం. డాక్టర్ గారు, గోవింద్ వస్తాడు కదా, నాకు దూరం అయిపోడు కదా, అతడికి ఏం కాలేదు కదా? తండ్రి! అయ్యో అయ్యో రామా! ఏంటండి, ఏమైంది? సామాను తీసుకెళ్దామని నా ఫ్లాట్ తలుపు తీశాను, అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది. నా 2 కళ్ళకి ఆంధ్ర పవర్ కట్ అయిపోయింది. నేను గుడ్డివాణ్ణిగా అయిపోయాను తాయారు. దేఖో బాబు, ఏకో నారాయణ. ఇవెన్నేళ్ళు? నీకు 50 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు, నీ కూతురికి 3 తక్కువ 25 ఏళ్ళు. ఆడంగిలయ్యా, ఏడు అలా కలపడిపోతాడు. లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే, అదే కళ్ళు పోయి నేనేడుస్తుంటే జోకులేస్తావా ముసలి కేకు? అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు. కోలాటం ఆపి ఎల్లు. ఎక్కడికి? అయ్యప్పల సీజన్ కదా, గుడి దగ్గర చోటిప్పిస్తాను, కూర్చొని అడుక్కో, వాళ్ళంత కలెక్షన్ వస్తుంది. అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫ్లాట్ లోని డోరు బాంబుకి, కాశ్మీర్ లోని స్కూటర్ బాంబుకి, శ్రీలంకలోని కారు బాంబుకి నువ్వే కారకుడు అని చెప్తా. జైల్లో నీకు మంచి సెల్లిప్పిస్తాను. ఏంటా సరదాగా ఏదో అంటే తగ్గిలు అయిపోతావేంటి? ఇంకెక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లోనే మూలపడి ఉండు. మూలపడి ఉండటానికి నేనేమన్నా చీపురు కట్ట? సెంటర్ లోనే ఎత్తు మీద ఉండు. అయితే గుండు గీయించుకో. ఆల్రెడీ గొరిగించుకున్నట్టే లెక్క బాబు. సభా, ఇక వెళ్ళు. కోటలోని చిన్నదానా, వేటకు వచ్చానే